చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎట్లుందో ఈ జన సముద్రం. మన తెలంగాణలో కొన్ని చోట్ల జరుగుతుంటే జాతర, పోలమ్మ జాతర, ఇట్లా ఈ కుడేరు కూడా వైఎస్ఆర్సీపీ జాతర జరుగుతుంది పొద్దు అనేది మీరంతా గమనించాల. ఒక్కసారి ఈ కుడేరు మండలం కూడా వైఎస్ఆర్సీపీ జాతర జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. కావాలంటే మీరు కూడా కెమెరాలు 360 కొట్టండి, మొత్తం జన సముద్రం కనబడుతుందని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకురా ఈ రోజు ఇక్కడ ఇంత మంది సమకూర్చినారంటే, ప్రతి ఒక్క రైతుకి పంట నష్ట పరిహారం అయితేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్లు అయితేనేమి, అలాగే ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, మరెన్నో కల్పించిన గొప్ప మనసున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ గమనించినారు. కాబట్టి ఈ పొద్దు ఇంత వేలాది మంది తరలి వచ్చినారు. అలాగే ఒక పేదింటి పిల్లోడు ఉన్నత స్థాయికి పోవాలన్నా, కలెక్టర్లు కావాలన్నా, ఐఏఎస్లు కావాలన్నా కేవలం చదువే మార్గం. పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలలో పనిచేయాలంటే తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం ఏ భాష వచ్చినా తీసుకోరు, కేవలం ఇంగ్లీష్ వస్తేనే తీసుకుంటారు. అంటే లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ప్రతి ఒక్క పేదింటి పిల్లోడు కూడా చదువుకొని ఒక గొప్ప ఉన్నత స్థాయికి పోవాలని ఆలోచన చేసిన గొప్ప మనసున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అట్లా స్కూల్ పోయి చదువుకున్న ప్రతి ఒక్క పిల్ల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చినారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, పుట్టిన పిల్లోడు నుంచి వయసు వచ్చిన వృద్ధుల వరకు సంక్షేమం కోరడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష్యం. కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చినారు. అదే విధంగా పెద్దమ్మ తల్లికి త్రిశూలం అనేది ఎట్లుంటుందో ఈ కుడేరు మండలం కూడా ఉరవకొండకి త్రిశూలం లాంటిది. కాబట్టి ఇంతమంది కలిసినారు ఇక్కడ. అదే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఏం రాదంటే ఈ తూర్పు దిక్కున జోడిలింగాలున్న సంగమేశ్వర స్వామిని ఎట్లయితే కొలుస్తారో అదే విధంగా విశ్వాన్ని ఇంటికి పోయి సమస్య చెప్తే అట్లే తీరుస్తారనే దాంతోనే ఈ పొద్దు ఇంతమంది ఇక్కడికి తరలి వచ్చినారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. జై హింద్. ఖచ్చితంగా ఈసారి విశ్వేశ్వరరెడ్డి అన్న ఫ్యాన్ గుర్తు, ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందిగా కోరుతాను. మీ మీడియా తరఫున కూడా ఒక్కసారి మీరు కూడా 360 కొట్టండి, జన సముద్రం కనపడుతుందని నేను చెప్పదలుచుకున్నాను.